ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మొన్నటి దినాన్న పాస్టర్ అభినయ్ దర్శన్ గురించి చిన్న వీడియో క్లిప్ నేను పెట్టడం జరిగింది. ప్రియులారా, సాధారణ క్రైస్తవులు ప్రతి వాళ్ళు కూడా ఆ వీడియోస్ అలా పెట్టగానే మనం చూసి దిగ్బంధయ్యం. ప్రతి క్రైస్తవుడు స్పందించే రీతిలోనే నేను కూడా సాధారణ వ్యక్తిగా సమాజంలో క్రైస్తవుల పట్ల ఇలా ఎన్నో దాడులు జరుగుతుంటాయి కనుక జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మరి నేను కూడా సాధారణ వ్యక్తిగా నేను స్పందించడం జరిగింది. అభినయ్ దర్శన్ అంటే ఒక గౌరవం నాకు ఉండేది. ఒకప్పుడు ఆయన వీడియోస్ నేను చూస్తూ మన గిరిజన ప్రాంతంలో అరకు పాడేరు గత 2 నెలలుగా వచ్చి రాజకీయపరమైనటువంటి అవగాహన చేస్తూ మరి ఆయన క్రైస్తవుల పక్షాన నిలబడి మరి ప్రభుత్వాల దృష్టికి, అసెంబ్లీల దృష్టికి తీసుకెళ్ళి ఆయన మాట్లాడతాడేమో అనేటటువంటి అభిప్రాయం ఉండేది నాకు. కానీ అది చివరికి పోలీస్ ఎంక్వైరీలో తేలినప్పుడు తనకు తానే క్రియేట్ చేసుకున్నట్టుగా ఆ వీడియోలు చూపించడం మనం ఈ రోజుల్లో మన న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాల్లో మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఒకప్పుడు ఈయన గురించి మంచి అభిప్రాయం ఉండేది. కానీ తనకు తానే ఈ వీడియోలన్నీ కూడా సృష్టించుకొని క్రియేటివిటీ చేసి ఒక ప్లాన్ పరంగా తనకు తానే ఆ దాడిని చేయించుకున్నట్టుగా క్రియేట్ చేసి క్రైస్తవ సమాజం యావత్తుని ఇలా మోసం చేయడం అన్నది, ఇలా అభినయ్ దర్శన్ గారు ఇలా ఆలోచించడం ఇది చాలా తప్పు. దీన్ని తప్పుగానే ఖండించాలి ప్రతి క్రైస్తవుడు కూడా. గనక చాలామంది ఆ వీడియోస్ చూసి నమ్మేసామనండి. ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఆ వీడియోలు చూసి నిజంగా ఇలా జరిగిందేమో అనేటువంటి ఆశ్చర్యానికి గురిపడిపోయి చాలామంది కూడా చాలా రకాలుగా మనం స్పందించడం జరిగింది, బాధపడ్డం, ప్రార్థనలు కూడా చేసాం. కానీ అదే తరుణం తర్వాత ఈ వీడియోస్ అన్నీ ఫేక్, తనకు తానే సృష్టించుకున్న వీడియోస్ ఇవన్నీ నటన అని తెలియగానే క్రైస్తవ ప్రపంచాన్ని ఇంత మోసం చేయాలా, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఒక పాస్టర్ గారు ఇలా చేయడం ఇది తప్పేనని మరి తెలియడం వలన నేను కూడా ఈ వీడియో మరలా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. కనుక ప్రియులారా, ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, ఇలాంటి క్రీస్తు పేరట ఉన్నటువంటి పాస్టర్లు చాలామంది ఇలాగేనండి మోసం చేస్తారు క్రైస్తవ సమాజాన్ని. కనుక అమాయకమైనటువంటి క్రైస్తవ ప్రజలను ఇలా నడి రోడ్లో తీసుకువచ్చి జైలు పాలు చేసి క్రైస్తవులందరూ ఇంతే అనేటటువంటి సమాజం పట్ల చులకన భావ తెప్పించడం ఈ అభినయ్ దర్శన్ గారు చేశారని మనం చెప్పుకోవచ్చు. కనుక ముందటి సేవ పరిచర్యలు రాకముందు ఒక హీరోగా చలామణి అయ్యారు. తర్వాత క్రీస్తుని స్వీకరించి ఒక పాస్టర్గా చలామణి అవుతూ తర్వాత రాజకీయ నాయకుడుగా భరోసా పార్టీని పెట్టుకొని ఈయన ఇలాంటి వేషాలు, ఇలాంటి నటనలు చేయటం ఇది ముమ్మాటికి తప్పు. ఇది ప్రతి ఒక్కరూ తప్పుగానే స్వీకరించాలి. కనుక ఇది తప్పుగానే మేము దీన్ని ఖండిస్తున్నాం. తనకు తాను సృష్టించుకొని ఇలా వీడియోలు చేయడం చాలా తప్పు. ఈ నటనను మానుకోవాలి. ఒక క్రైస్తవుడు అయ్యుండి ఏంటండి, ఒక పాస్టర్ గారు అయ్యుండి ఇలా తనకు తాను చిత్రీకరించి ఏంటండి తను ఫేమస్ అవ్వాలి, డబ్బులు అవసరమైనప్పుడు గూగుల్ పే ద్వారా రబ్బట్టుకునే ఈ ఆలోచన ఇది తప్పండి. క్రైస్తవుడు ఇలా చేయకూడదు, పాస్టర్లు ఇలా చేయకూడదు. కనుక ఇది తప్పేనండి. ఒకప్పుడు ఈయన ఒక యాక్టర్, ఇలాంటి యాక్టర్ క్రైస్తవుడైన తర్వాత కూడా సినిమా యాక్టింగ్ లాగా చేయడం ఇది చాలా తప్పండి. కనుక ప్రియులారా, ఇది తప్పుగానే మనం స్వీకరించాలి. అంటే ఇలాంటి వారి గురించే ట్రాన్స్ మూవీ అనేటటువంటి మూవీని ప్రపంచానికి తెలియపరిచారు. ఒక మూవీని తీసి ఏంటంటే ఇలాంటి దొంగ పాస్టర్లు ఉన్నారు, ఇలాంటి దొంగ సేవకులు ఉన్నారు, ఇలాంటి వారిని పసిగట్టాలి అనేటటువంటి ఒక మంచి మూవీ అండి. అందరు చూడండి ట్రాన్స్ మూవీ.
ఆ ట్రాన్స్ మూవీలో ఇలాంటి వారినండి నటన చేస్తూ ఉంటారు. కానీ ఇలా సాధారణ మనిషిగా అభినయ్ దర్శన్ గురించి ఆ వీడియో చూడగానే నిజమేనేమోనని ఏంటంటే నేను స్పందించాను. కానీ అది ఒక 2 రోజుల తర్వాత అది ఫేక్ వీడియోస్, తమకు తామే సృష్టించుకున్నాం అనేటటువంటి వార్తలు ఏంటండి వినగానే చాలా బాధ అనిపించిందండి. ఇంత నీచంగా క్రైస్తవులను కూడా దిగదార్చేటటువంటి పనిలో పాస్టర్లు పన్నాగం వేస్తున్నారా, ఇలాంటి పని పెట్టుకున్నారా అనేటువంటి బాధ కలిగిందండి. గనక ప్రియులారా, ఇలాంటివి క్రైస్తవులకు తగదండి. గనక మనం దేవుని వాక్యాన్ని, దేవుని మంచి వార్తను ప్రకటించుకుంటూ పోవాలి తప్ప ఇలాంటి నటనలు, సినిమా ఒక స్టైల్లో ఇలాంటి నటనలు చేసి ఏంటంటే మనం ఇది చేయడం చాలా తప్పండి. గనక ప్రియులారా, మొన్నటి వరకు నిజమే అనుకున్న వీడియో ఈ రోజుల్లో ఫేక్గా వస్తున్నాయి. గనక ఆయన చేసింది తప్పే అని ఒప్పుకున్నట్లు పోలీస్ శాఖ వారు వాటిని బయట పెట్టారు. గనక తప్పుగానే స్వీకరిద్దాం, అది అలా చేయకూడదు, చేసి ఉండకూడదు. ఈ ప్రేక్షకులు అందరికీ కూడా ఇలాంటి వాటిని ఇకపై నుంచి నమ్మకూడదు. కనుక ఇలాంటి వారి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలని కోరుతూ క్రైస్తవ సమాజాన్ని అందరికీ కూడా మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి.